ఈనాటి వెన్నామి కౌంట్ ధరలు 100 కౌంట్ రూ. 240, 90 కౌంట్ రూ. 250, 80 కౌంట్ రూ. 270, 70 కౌంట్ రూ. 290, 60 కౌంట్ రూ. 310, 50 కౌంట్ రూ. 330, 45 కౌంట్ రూ. 340, 40 కౌంట్ రూ. 350, 30 కౌంట్ రూ. 390, 25 కౌంట్ రూ. 440, 20 కౌంట్ రూ. 490గా నమోదు కావడం జరిగింది. సాధారణంగా 50 డిఓసి దాటిన తరువాత పాండ్ లో బాటం చెడిపోవటం వల్ల డిఓ లెవెల్స్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తరచూ వాటర్ రిపోర్ట్ చేయించుకుంటూ పాండ్ అడుగు భాగంలో అమోనియా, నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ లెవెల్స్ చూసుకుంటూ తగిన చికిత్స చేసుకుంటూ ఉండాలి. ఏపీలో ఆక్వాకల్చర్ రంగానికి గ్లోబల్ బూస్ట్, రైతుల ఆదాయం పెంపుకు బిగ్ ప్లాన్. రాష్ట్ర ఆక్వాకల్చర్ రంగాన్ని ప్రపంచ ప్రమాణాలతో అభివృద్ధి చేసి గ్లోబల్ మార్కెట్లో ఏపీ స్థానాన్ని బలపరుస్తామని వ్యవసాయం, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. నిన్న వెలగపూడి సచివాలయంలో జరిగిన రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు అధ్యక్షతన వహించారు. మత్స్య సంపద, ఉత్పత్తి నాణ్యత, ఎగుమతి అవకాశాలు, రైతుల ఆదాయాన్ని పెంచే మార్గాలపై అధికారులు సమగ్రంగా చర్చించారు. మంత్రి మాట్లాడుతూ మంత్రి శాఖలో ఆధునిక సాంకేతికత, పర్యావరణ అనుకూల పద్ధతులు, శాస్త్రీయ విధానాల వినియోగం ద్వారా ఉత్పత్తి పెంపు సాధించి అంతర్జాతీయ స్థాయిలో ఏపీ ప్రతిష్టను పెంపొందిస్తామని హామీ ఇచ్చారు. లైసెన్స్ ప్రక్రియను సులభతరం, రైతులు తమ ఆక్వా చెరువులు రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి సంస్థ చట్టం కింద ఇకపై ఆన్లైన్ లో సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దీంతో లైసెన్స్ పొందే సమయం తగ్గి ప్రభుత్వ పథకాల లాభాలు సులభంగా అందుతాయని చెప్పారు. సముద్ర ఆహార నాణ్యత, ట్రేసబిలిటీ పెంపులో ఇది కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. డి పట్టా, అసైన్, సిజేఎఫ్ఎస్ భూములపై చేపల పెంపకం చేస్తున్న వారికి సాగు ధృవీకరణ పత్రం జారీ చేస్తామని తెలిపారు. దీంతో వారు ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందగలరని చెప్పారు. పౌల్ట్రీ వ్యర్థాలకు కఠిన నో, కొన్ని ప్రాంతాల్లో చేపలకు ఆహారంగా పౌల్ట్రీ వ్యర్థాలను వాడుతున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇది ప్రజారోగ్యానికి హానికరమని, నీటి కాలుష్యానికి కారణమని పేర్కొన్నారు. వెంటనే ఈ విధానాన్ని నిలిపివేయాలని రైతులకు హెచ్చరించారు. ఇలాంటివి కొనసాగితే లైసెన్స్ రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. అమెరికా సుంకాల ప్రభావం తగ్గించేందుకు చర్యలు. 2025 ఆగస్టు 27 నుంచి అమెరికా భారతీయ రొయ్యలపై విధించే 50% టారిఫ్ ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఎంపెడా సహకారంతో దక్షిణ కొరియా, యూరప్, యూకే, మిడిల్ ఈస్ట్, రష్యా, ఆఫ్రికా వంటి కొత్త మార్కెట్లను అన్వేషించాలని సూచించారు. యూకేతో కుదిరిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTA అవకాశాలను ఉపయోగించుకోవాలని, విలువ ఆధారిత ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని ఎగుమతిదారులకు సూచించారు. అధిక సుంకాల సమస్యపై సీఎం చంద్రబాబు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలిపారు. ఈ సమావేశంలో APSADA కో వైస్ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి, మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్, మత్స్యశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్, ఇతర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉష్ణోగ్రతల విషయానికి వస్తే ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 28 డిగ్రీలు, అత్యల్పంగా 25 డిగ్రీల వరకు, తూర్పు గోదావరి జిల్లాలో ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలు, అత్యల్పంగా 25 డిగ్రీల వరకు, కృష్ణా జిల్లాలో అత్యధికంగా 29, అత్యల్పంగా 24 డిగ్రీలు, నెల్లూరు జిల్లాలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా 33 డిగ్రీలు, అత్యల్పంగా 25 డిగ్రీల వరకు నమోదవుతాయి. మన రొయ్యరాజు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని లబ్ధి పొందండి.